ముఖ్యంగా టిక్ టాక్ దూరంగా ఉండడం చాలా చాలా మంచిది. ఈ మధ్య చూస్తున్నాం కదా! టిక్ టాక్‌లో ఆ తిట్టుకోవడాలేంది, ఆ కొట్టుకోవడాలేంది, గలీజ్‌గా మాట్లాడుకోవడాలేంది. ఇంకా రెండో పాయింట్ ఇది చాలా చాలా ముఖ్యమైనది. మీ సివిల్ ఐడీ పైన వేరే వాళ్ళకి ఎవరికి కానీ సిమ్ అనేది తీపియొద్దండి. అలాంటి ఇల్లు గాని, అలాంటి కంపెనీ గాని వదిలేసి మీరు బయట మాత్రం వెళ్ళకండి. బయట పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. బయట పనులు చేసుకునే వాళ్ళని అడిగితే మీకు చెప్తారు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. కువైట్ వచ్చిన తర్వాత మనందరం కొన్ని విషయాలకు దూరంగా ఉన్నామంటే ఇక్కడ మనం సంతోషంగా పని చేసుకొని రూ. 10 డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ పాయింట్ వచ్చి కొందరు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే కువైట్ వచ్చిన తర్వాత మనకు కొందరు లేనిపోని మాటలు చెప్పి మనల్ని వీటిల్లోకి వాటిల్లోకి ఇన్వాల్వ్ చేసి లేదా మనం బాగా పని చేసుకుంటున్నాం ఒక ఇంట్లో ఏదో నెలకు 30,000 35,000 సంపాదించుకుంటున్నాం. నీకేంద్రా అంత తక్కువ జీతమా? 30,000 జీతానికి నువ్వు ఎందుకు చేయాలి అక్కడ? బయట వచ్చేయరా, బయట వచ్చావంటే నువ్వు నెలకి 50,000 సంపాదించవచ్చు, 60,000 సంపాదించవచ్చు, మన ఇష్టం వచ్చినట్లు తిరగచ్చు, మన బుద్ధి పుట్టినట్లు మనము ఉండొచ్చు, మనకు ఫ్రీడమ్ ఉంటుందని చెప్పి కొందరు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పే మాటలు మనం విని బాగుండే ఇంట్లో నుంచి మనకు మంచిగా ఉండే ఇంట్లో నుంచి బయట వచ్చేసి కష్టాలు పడద్దని మీకు అందరికి కూడా చెప్తున్నాను. మీరు వచ్చిన ఇల్లు కానీ కంపెనీ కానీ బాగుంటే ఆ ఇంట్లో జీతాలు కరెక్ట్గా ఇస్తూ ఉన్నా, ఆ కంపెనీలో జీతాలు బాగా ఇస్తున్నా, అలాంటి ఇల్లు కానీ అలాంటి కంపెనీ కానీ వదిలేసి మీరు బయట మాత్రం వెళ్ళకండి. బయట పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. బయట పనులు చేసుకునే వాళ్ళని అడిగితే మీకు చెప్తారు. ఇళ్లలో నుంచి కానీ కంపెనీల నుంచి కానీ బయట పోయి సొంతంగా అకామాలు కొట్టుకొని రూముల బాడీలు కట్టుకుంటూ పనులు చేసుకుంటూ బయట ఉన్న వాళ్ళని అడిగారంటే ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ఖర్చు అవుతా ఉంది అనేది మీకే వాళ్ళు చెప్తారు క్లారిటీగా. ఇంకా రెండో పాయింట్ ఇది చాలా చాలా ముఖ్యమైనది. మీ సివిల్ ఐడీ పైన వేరే వాళ్ళకి ఎవరికి కానీ సిమ్ అనేది తీపివద్దండి. చాలామంది ఏం చేస్తారంటే మా ఫ్రెండే కదా, మా ఊరతనే కదా, మాకు బాగా దగ్గర వ్యక్తి, మాకు తెలిసిన వ్యక్తి అనేసి మీ సివిల్ ఐడీ పైన సిమ్ తీయిస్తారు. మీరు సిమ్ తీపిచ్చేసిన తర్వాత అతను బాగుంటే పర్లే, అతను ఏదన్నా లేనిపోని దాంట్లో ఇరుక్కొని లేదా ఇక్కడ అక్కడ మొబైల్స్ కానీ లేదా ఇంకోటి ఏదన్నా ఫైనాన్స్లో తీసుకొని ఇలాంటివన్నీ చేస్తూ అంటారు కొందరు. అలా తీసుకున్నప్పుడు ఆ సిమ్ ఎవరి పేరు పైన అయితే ఉంటుందో వాళ్ళపైకి వస్తాయి ప్రతి ఒక్కటి కూడా. లేదా అతను ఇక్కడ ఏదైనా ఒక దొంగతనం చేసినా లేదా ఏదన్నా ఏ చిన్న తప్పు చేసినా సరే ఏదన్నా వల్గర్గా ఫోన్లో మాట్లాడినా వేరే వాళ్ళతో ఇలాంటివన్నీ చేశారంటే కనుక సిమ్ ఎవరి పేరు పైన ఉంటుందో వాళ్ళే బాధ్యులు అవుతారు, వాళ్ళే ఇరుక్కుంటారు. అందువల్ల మీ పేరు పైన ఎటువంటి పరిస్థితిలో వేరే వాళ్ళకు సిమ్ తీపివద్దండి. ఒకవేళ మీరు ఎవరికైనా సిమ్ తీయిచ్చుంటే వాళ్ళని మార్చుకోమని చెప్పండి. వాళ్ళ సివిల్ ఐడీ పైకి మార్చుకోమని చెప్పండి. కొత్తగా వచ్చినప్పుడు ఒకవేళ మీరు తీయిచ్చున్నా మార్చుకోమని చెప్పండి. మన సివిల్ ఐడీ పైన వేరే వాళ్ళకి సిమ్ తీయించామంటే కువైట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎప్పుడు కానీ మీ పేరు పైన వేరే వాళ్ళకు సిమ్ము ఎటువంటి పరిస్థితుల్లో తీపివద్దండి. ఇంకా మూడో పాయింట్ పూచి ఉండి డబ్బులు ఇప్పివ్వడం. నిన్న ఎవరన్నా ఒక 200 దినార్లు అడిగారు, 100 దినార్లు అడిగారు అనుకోండి, డబ్బులు కావాలరా, నాకు ఇబ్బందిగా ఉంది, నాకు రూమ్ బాడీకి కట్టుకోవాలి, లేదంటే నేను వేరే వాళ్ళకి అప్పు ఉన్నాను, ఆ అప్పుకి ఇవ్వాలి, రేపు నెలలో ఇస్తా, 2 నెలలకి ఇస్తా, నీకు డబ్బులు అడుగుతారు. నువ్వు ఏం చేస్తావు? నీ దగ్గర లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర వడ్డీకి తెచ్చైనా సరే ఇస్తావు వాళ్ళకి డబ్బులు. మళ్ళీ ఒక నెలకో 2 నెలలకి ఇచ్చేస్తాడు కదా, ఇచ్చేద్దాంలే పాపం ఎంత ఇబ్బందుల్లో ఉన్నాడో ఎన్ని కష్టాల్లో ఉన్నాడో అనేసి నువ్వు డబ్బులు తీసుకుపోయి వాళ్ళకి ఇస్తావు. ఇచ్చిన తర్వాత అతను టయానికి డబ్బులు ఇస్తే పర్లే, డబ్బులు ఇవ్వకపోతే ఆ డబ్బులన్నీ కూడా నీ నెత్తిన పడతాయి. ఆ 200 దినార్లు 300 దినార్లు నీ నెత్తిన పడతాయి, నువ్వు కట్టుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఇలాంటి దాంట్లో ఇరుక్కున్నారు. 500 దినార్లు 1000 దినార్లు వేరే వాళ్ళకి ఇప్పించి వాళ్ళు డబ్బులు కట్టక వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, ఇప్పించిన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, మధ్యలో ఉన్న వ్యక్తి ఇబ్బంది పడుతున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో మధ్యవర్తిగా ఉండడం, పూచి ఉండి డబ్బులు ఇప్పివ్వడం ఇలాంటి దాంట్లో అస్సలు దూరద్దండి. కువైట్లో పరిస్థితులు బాగలేవు. నువ్వేమో అతను ఇబ్బందుల్లో ఉన్నాడు, ఇప్పిద్దాంలే, ఆడిపోతాలే, మన ఊరువాడే కదా, నా ఫ్రెండే కదా, ఇస్తాలనేసి నువ్వేమో జాలిపడి డబ్బులు ఇప్పిస్తావు. అతను కూడా గౌరవంగా 2 నెలలకో 3 నెలలకో తిరిగి డబ్బులు ఇస్తే పర్లే. చాలామంది డబ్బులు ఇవ్వరు, చాలామంది నెంబర్లు బ్లాక్లో పెట్టేస్తారు. కొందరైతే కువైట్ వదిలి ఇంటికి వెళ్ళిపోతారు, మళ్ళీ మీ ఫోన్లు ఎత్తరు, మీకు రిప్లై ఇయ్యరు, తర్వాత మీరు డబ్బులు కట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పించిన వాళ్ళు ఆ డబ్బులన్నీ కూడా కట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాంటివి ఎవరు చేయొద్దండి. పూచి ఉండి డబ్బులు ఇప్పివ్వడం కానీ మధ్యవర్తిగా ఉండడం కానీ ఇలాంటివి ఎవరు కూడా చేయొద్దండి. చేయకుండా ఉంటే చాలా చాలా మంచిది. 4వ పాయింట్ వచ్చి సీటీలు వేయడం. చాలామంది కువైట్లో సీటీలు వేస్తూ అంటారు. సీటీలు అంటే తెలుసు కదా, 1000 దినార్లు 2000 దినార్లు సీటీలు వేస్తూ అంటారు. సీటీలు వేసుకోవడంలో తప్పు లేదు, కానీ మీరు అందరూ కూడా ఒక ఊరు వాళ్ళు అయ్యుండి లేదా సీటీ ఎవరైతే వేస్తున్నారో సీటీని ఎవరైతే నడుపుతున్నాడో అతనన్నా తెలిసిన వ్యక్తి ఉండాలి. ఒకవేళ వేరే డబ్బులు కట్టలేకపోయినా సీటీ నడిపేవాడైనా మీకు డబ్బులు చెల్లించాలి. అలాంటి వ్యక్తుల దగ్గర మీరు సీటీ వేసుకుంటే పర్లేదు. కానీ ఒకడొచ్చి
మన ఆంధ్ర వాడు ఉంటాడు, ఒకడొచ్చి తెలంగాణ వాడు ఉంటాడు, ఒకడొచ్చి యూపీ వాడు ఉంటాడు, ఇంకొకడొచ్చి కేరళ వాడు ఉంటాడు, ఇంకొకడొచ్చి పాకిస్తాన్ వాడు ఉంటాడు, ఇంకొకడొచ్చి నేపాల్ వాడు ఉంటాడు. ఇలా దేశానికి ఒకడు, రాష్ట్రానికి ఒకడు కలిసి సీటీలు వేసారనుకోండి, ఏ రోజు ఎవడు చేతులు ఎత్తేస్తారో తెలియదు, ఎవడు వెళ్ళిపోతాడో తెలియదు. సీట్ ఎత్తుకొని వాడు ఇంకొని వెళ్ళిపోయినాడు అనుకో, మీరు కట్టిన డబ్బులన్నీ కూడా నష్టపోతారు. నన్ను అడిగితే కువైట్లో సీటీలు వేసుకోకుండా ఉండడమే చాలా చాలా మంచిది. సీటీలకు దూరంగా ఉంటే చాలా చాలా మంచిది. ఎప్పుడు కూడా సీటీలు అయితే వేయద్దండి కువైట్లో. ఒకవేళ మీరు సీటీ వేసుకోవాలనుకుంటే మన ఇండియాలో కూడా మన ఇళ్ళ దగ్గర చాలామంది సీటీలు వేస్తూ అంటారు, అక్కడ వేసుకోండి, ఇబ్బంది లేదు. ఇక్కడ వేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయేమని అనుకొని ఆశపడి ఇక్కడ వేసారనుకో చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది, మోసపోతారు, డబ్బులన్నీ పోగొట్టుకుంటారు. అట్లా చాలామంది పోగొట్టుకున్నారు డబ్బులు. కువైట్లో సీటీలు వేసి చాలామంది డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సీటీలు వేసి ఎవరైనా మోసపోయిన వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, సోషల్ మీడియాకు దూరంగా ఉండడం చాలా చాలా మంచిది. ముఖ్యంగా టిక్ టాక్ దూరంగా ఉండడం చాలా చాలా మంచిది. ఈ మధ్య చూస్తున్నాం కదా, టిక్ టాక్లో ఆ తిట్టుకోవడాలేంది, ఆ కొట్టుకోవడాలేంది, గలీజ్గా మాట్లాడుకోవడాలేంది, టిక్ టాక్ ఓపెన్ చేయాలంటేనే భయమేస్తా ఉంది. టిక్ టాక్ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒకవేళ మీరు టిక్ టాక్ వీడియో చేయడం కానీ, టిక్ టాక్లో ఫాలోవర్స్ వస్తారనేసి వీడియో చేయడం కానీ, టిక్ టాక్లో లైవ్లు పెట్టడం కానీ, ఈ విధంగా టిక్ టాక్ మీరు కనెక్ట్ అయిపోయారంటే మీ జీవితాలే నాశనం అయిపోతాయి. బాగున్న వాళ్ళు కూడా చెడిపోతారు, బాగున్న వాళ్ళను కూడా చెడగొట్టేస్తారు. టిక్ టాక్ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చూడండి, యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, టిక్ టాక్ కూడా చూడండి, వద్దనలా. వాటికి అడిక్ట్ అవ్వకండి. టిక్ టాక్ మీరు కనెక్ట్ అయిపోయారా, మీ జీవితం నాశనం అయిపోతుంది. మీరేం మంచి వాళ్ళే, మీకు తెలియకుండానే మిమ్మల్ని నాశనం చేసేస్తారు. టిక్ టాక్ దగ్గర ఇన్వాల్వ్ అయ్యి టిక్ టాక్లో లైవ్లు పెట్టడము, టిక్ టాక్లో వీడియో చేయడము, టిక్ టాక్లో డ్యాన్స్లు వేసుకోవడము, ఇలా చేస్తూ ఉన్నారు అనుకోండి, ఎవరో ఒకరు మీకు మెసేజ్ పెడతారు ఇన్బాక్స్లోకి వచ్చి, లేదా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటారు, లేదా వాళ్ళు మీకు నెంబర్ పెడతారు, మీరు వాళ్ళకి ఫోన్లు చేయడం, వాళ్ళు మీకు ఫోన్ చేయడం, ఇట్లా మాట్లాడుకుంటూ అది ఫ్రెండ్షిప్ కాస్త ఇంకో దారిలోకి వెళ్ళిపోయేసి ఇట్లా కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు కువైట్లో టిక్ టాక్ ద్వారా. చూస్తున్నారు కదా టిక్ టాక్లో ఎలా ఉందో పరిస్థితి, ఎలా తిట్టుకుంటున్నారో, ఎలా అరుచుకుంటున్నారో, ఎంత గలీజ్గా మాట్లాడుకుంటున్నారో చూడండి. ఫ్యామిలీని తీసుకొచ్చి ఫోటోలు పెట్టడం, వాళ్ళ ఫ్యామిలీని ఫోటోలు పెట్టడం, వీళ్ళ ఫ్యామిలీని ఫోటోలు పెట్టడం, వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం, వాళ్ళు నాకు 100 దినాలు ఇవ్వాలి, వీళ్ళు నాకు 500 దినాలు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వడం లేదు, ఇది ఇవ్వడం లేదు, అది ఇవ్వడం లేదని గలీజ్గా మాట్లాడుకుంటున్నారు టిక్ టాక్లో. నేను చెప్పినవన్నీ రైటా రాంగ్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.